వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇక్కడ విజయవాడ మచిలీపట్నం దారిలో ఇక్కడ సన్నీ శాండ్స్ అని కరెక్ట్గా రోడ్డు పక్కనే ఒక వెంచర్ వస్తుంది. ఈ సన్నీ శాండ్స్ అసలు అంటే ఏ సంకల్పంతో మొదలు పెట్టారు, దీని ప్రమోటర్స్ అందరికీ సుపరిచితులు. నేను చెప్పాను కదా గతంలో కూడా శ్రీధర్ పాటిబండ్ల గారు ఐటీ రంగ నిపుణులు ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ అనమాట. శ్రీధర్ గారు వెల్కమ్ అండి. అండ్ మీ పార్ట్నర్ శేషబాబు గారికి కూడా వెల్కమ్ అండి. నమస్తే. ఉన్న మాట అడిగేస్తున్నాను, మీకు ఏంటి నమ్మకం అసలు ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ డెవలప్ అవుతుంది? యాక్సెసిబిలిటీ అండి మెయిన్. ఇది NH65 మచిలీపట్నం టు హైదరాబాద్ మీద వెంచర్. ఇది అది మీరు చాలా తక్కువ వెంచర్స్ అసలు లేవనే చెప్పాలా NH65 మీద. NH65 నుంచి యాక్సెస్ ఉన్న వెంచర్ లో ఐ థింక్ మొట్టమొదటిది మాదే అని చెప్పుకోవచ్చు. వేరే వెంచర్స్ ఉన్నా కానీ జస్ట్ యాక్సెస్ రోడ్ వరకు తీసుకొని వెంచర్ వెనక్కి వేశారు, కానీ రైట్ ఆన్ 65 ఉన్నది మా వెంచర్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వచ్చేసేసి ఇది ఇప్పుడు 6 లైన్ కాబోతుంది. కరెంట్ 4 లైన్ ఉన్నది. రైట్, విజయవాడ నుంచి ఇక్కడ వరకు కూడాను మనకి 4 లైన్ ఉన్నది. అది ఆల్మోస్ట్ DPR కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నది అని చెప్పని తెలుస్తుంది మనకి. సో 4 లైన్ టు 6 లైన్ మారితే ఏంటి అడ్వాంటేజ్? సో మెయిన్ ఎందుకు 6 లైన్ చేస్తున్నారు అని అంటే కనుక మచిలీపట్నం పోర్ట్ మనందరికి తెలిసినట్టు అవును 2027 ఎండింగ్ కల్లా కూడాను ఐ థింక్ 3 berths తో పోర్ట్ స్టార్ట్ అవబోతుంది. ఇది కాకుండా ఏ ఆపర్చునిటీస్ మీరు ఈ ప్రాంతంలో చూశారు? అంటే 2 ఏళ్ల క్రితం మీరు ఊహించుకుని ఇక్కడ ఒక వెంచర్ వేద్దామని సంకల్పించుకోవడానికి. నాట్ ఓన్లీ ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా వేరే రీజన్స్. ఇక్కడ బెల్ అని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒక 4 kilometers డిస్టెన్స్ లో మనకున్నది నిమ్మకూరు దగ్గర. అదొకటి. రెండోదేమో ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసేసి మనకి 20 minutes డిస్టెన్స్ లో వస్తుంది.